ఇంట్లోనే బావి, ఇంటి లోపట ఇట్లుంటుందని కూడా తెలియదు. ఇగో బావి ఇంటిలో ఎప్పుడు చూడలేను నేను. నీళ్ళు కూడా ఉన్నాయి. నీళ్ళు కూడా ఉన్నాయి. ఇంటి లోపల బావి ఫస్ట్ టైం చూస్తున్నా. అట్లా చరిత్ర మొత్తం ఇల్లు ఉంటుంది. అట్లా మనకు ఒక్కోసారి గాజులు, తర్వాత కొన్ని బాటిల్స్, సో అన్ని అంశాలు దొరుకుతాయి ఇంట్లో ఒక పాటిమట్టిలో. ఇగో ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ పాటిమట్టిలో కొన్ని దొరుకుతున్నాయి మనకు. ఇగో ఇది మట్టి లోపల క్షిప్తమైంది. ఇది అరిస్టోక్రాట్ ప్రీమియం అని ఎప్పటిదో ఇది మూత జమానది. అది మట్టిలో ఉన్నది, లోపట ఉన్నది. ఇళ్ళకేం తీసిన అంటే ఆ జమానాలు వాళ్ళు తాగిన బాటిల్ ఇక్కడ. అంటే మట్టి కూడా మట్టితోటే ప్లాస్టింగ్, ఓన్లీ సున్నం, ఇలా సిమెంట్ ఏం లేదు ఇంట్లో. ఇది 100 ఏళ్ళ క్రితందో 70-80 ఏళ్ళ క్రితందో పాతది ఇల్లు, అంత పాతది ఇది. పాటి మట్టి గోడ అంటే ఇది టిపికల్గా ఉంటుంది. మనం ఇక్కడ చూడవచ్చు, ఇది లేయర్స్ ఉన్నాయి. ఈ నుంచి ఈయన దాకా ఒక రోజులో కట్టినట్టు. సో ఇందులో మనం చూడవచ్చు పాటి మట్టిలో ఉండే అంశాలు. ఇది మన కొండ పలిగిపోతే ఉంటాయి కదా, కుండ పచ్చలు ఇవి అట్లనే కొన్ని క్వాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఇక్కడ కొంచెం బొగ్గులాగా ఉన్నది ఇక్కడ. సో అన్ని రకాలు ఉంటాయి, కొన్ని బొక్కలు అన్నీ కలిపిన ఈ గోడలలో. సో ఇట్లా ఇవన్నీ కలిపిన ఈ గోడలు చాలా గట్టిగా ఉంటాయి. ఇది ట్రెడిషనల్గా ఉంటుంది. ఇప్పుడు మన జియో రీసెర్చ్ సెంటర్లో కట్టిన టెక్నాలజీ ఇది అన్నట్టు. అక్కడ ఆల్రెడీ మనము దీనికి ఒక కవరింగ్ ఇచ్చినట్టు కనబడతలేదు, బట్ ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఆ అంశాలు ఎట్లుంటాయి అనేది. అంటే ఈ గోడ కానీకే ఎన్ని రోజులు పట్టిందంటే, ఇది ఒక రోజు, మళ్ళీ గ్యాప్ ఇస్తాం ఒక రోజు అట్లా ఆరనీకే. ఇది మనం 3వ రోజు అనుకోవచ్చు. సో ఇది 5వ రోజు అనుకోవచ్చు. సో ఇది 7వ రోజు. సో ఇది 9వ రోజు. సో ఇట్లా మీద కూడా కలిపితే 11, 12. అంటే దాదాపు ఇది మొత్తం కట్టనీకి ఎంత గ్యాప్ ఇచ్చింది కానీ ఒక 15 రోజులల్లో ఈ గోడ అయింది అన్నట్టు. ఇది లేయర్ బై లేయర్ కడతారు. సో ఈ గోడ కట్టినప్పుడు ఆ లేయర్ కట్టేటప్పుడు గట్టిగైన దాని మీద అటో కాలు వేసి కాళ్ళతో బాగా దొక్కి ఇట్లా ముద్దల్లా చేస్తారు, మన లడ్డూలాగా చేసి ఆ గోడ మీద వెనక్కిస్తారు. ఇస్తే ఆయన చేతులతోటే చేస్తారు. దీనికి దారం కూడా పట్టరు, ఆ స్ట్రైట్ రానికే ఇట్లా వేళ్ళతోటే ఇట్లా అనుకుంటే చేస్తారు. సో ఇది చాలా ట్రెడిషనల్ టెక్నాలజీ. సో ఇట్లా మనం అర్థన్ వాల్స్లో చూస్తే పాటిమట్టి వాల్స్ ట్రెడిషనల్గా మొత్తం తెలంగాణలో కూడా ఉంటాయి. ఇవి ఎవరైనా కట్టుకోవచ్చు. ఇల్లు కావాలంటే పెద్ద సిమెంట్ ఎంత, సీక్ ఎంత, ఇసుక ఎంత, రాయి ఎంత, ఇటుక ఎంత, ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్ మన ఊర్లో మట్టి మనం తీసి కట్టుకుంటే ఇల్లు తయారవుతుంది అంతే. ఇక రూఫ్ అంటే మనం పెంకేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ హౌసెస్. అది కూడా మట్టిదే, ఇది దుబ్బది, క్లియర్గా ఉంది. దుబ్బ, ఇది దుబ్బతో ప్లాస్టింగ్ చేసారు పాటి మట్టి. తర్వాత ఇది లేయర్ ఇందాక ఉంది ఒక లేయర్, పర్ఫెక్ట్. ఇది ఇగో ఇది దీని మీద సున్నం వేసారు, దుబ్బతోటి ప్లాస్టింగ్ చేసి. ఇంకో ఇదంతా కూడా దుబ్బనే, ఇది ఇంత లేయరు. అంటే మట్టి కూడా మట్టితోటే ప్లాస్టింగ్, ఓన్లీ సున్నం, ఇలా సిమెంట్ ఏం లేదు ఇంట్లో. ఇది 100 ఏళ్ళ క్రితందో 70-80 ఏళ్ళ క్రితందో పాతది ఇల్లు, అంత పాతది ఇది. ఇప్పుడు అంటే వదిలేసారు కాబట్టి ఇట్లుంది, కానీ ఇక్కడ కూడా చూడవచ్చు కానీ మనం కూడా. ఇగో ఈ కుండ పీసెస్, పగిలిపోయిన కుండ పీసెస్. ఇగో పగిలిపోయిన కుండ పీస్ ఇది. ఇగో ఇది ఎరోజన్ని ప్రివెంట్ చేస్తుంది. ఇది ఉన్నందుకు మీకు ఇక్కడ కటింగ్ కాలేదు. యాక్చువల్గా ఇది దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇగో బొగ్గుందిడ. సో ఇవన్నీ కూడా అంశాలు ఒకప్పుడు. ఇగో బొగ్గు ఎన్నేళ్ళైనా బొగ్గు ఉంటుంది అన్నదానికి ఇది. అందుకే నేను గోడలల్లో ఇటుకలలో బొగ్గు వాడమంట. ఇక చూడండి ఈ చరిత్ర బొగ్గు అంటే ఎవరు పోయి పెట్టిరో, ఎప్పుడు మంట పెట్టిరో అది గోడలలో నిక్షిప్తం అయ్యింది. ఇప్పుడు చరిత్ర ఇది. ఒక పాటి మట్టి ఇంట్లో ఉండడం అంటే ఆ పాత తరాలది ఒక అన్ని ఆనవాళ్ళది ఇంట్లో ఉంటాయి. ఏదో ఒకటి రెమినెంట్స్ అంటాం మనం, చిన్నాలు. సో ఈ కుండ ఎందుకు కలిగిందంటే ఆ రోజు ఏ పరిస్థితిలో వరిగింది, ఎవరు మోసిరు, ఇంట్లో ఏం వాడిరు, ఏం తిన్నారు, దేనికి వాడిరు,
అట్లా ఆ చరిత్ర మొత్తం ఇల్లు ఉంటుంది. అట్లా మనకు ఒక్కోసారి గాజులు, తర్వాత కొన్ని బాటిల్స్, సో అన్ని అంశాలు దొరుకుతాయి ఇంట్లో ఒక పాటిమట్టిలో. ఇగో ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ పాటిమట్టిలో కొన్ని దొరుకుతున్నాయి మనకు. ఇగో ఇది మట్టి లోపల క్షిప్తమైంది. ఇది అరిస్టోక్రాట్ ప్రీమియం అని ఎప్పటిదో ఇది మూత జమానది, అది మట్టిలో ఉన్నది, లోపట ఉన్నది, ఇంట్లోకేం తీసిన అంటే ఆ జమానాలు వాళ్ళు తాగిన బాటిల్ ఇక్కడ ఈ ఏరియాలో, ఈ ఊర్లో. ఇది పాత బ్రాండ్ కదా అరిస్టోక్రాట్ ప్రీమియం అనేది. సో గోడలు కూడా చూడవచ్చు ఎంత క్లియర్గా ఇంకా ఉన్నాయి. తర్వాత వీళ్ళు తాటి వాడిరు, గుర్తుపెట్టుకోండి, స్టీల్ వాడలే. ఈ ఊర్లో హయ్యెస్ట్ తాటి ఉంటాయి ఇక్కడ రీపర్లు. ఈ దూలాలకు కూడా చాలా మటుకు తాటివే వాడిరు. సో ఇవన్నీ కూడా ఆనవాళ్ళు. అక్కడ కాంట్రాస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్ సున్నం వేసారు, కింద దుబ్బది ప్లాస్టింగ్ ఉంది, దాని కింద పాటి మట్టి గోడ ఉన్నది అంశాలు. ఆ కాంట్రాస్ట్ కూడా ఉంది, వైట్, రెడ్, బ్లాక్ 3 కాంబినేషన్లలో వచ్చింది అది. ఇవన్నీ మన సిమెంట్ గోడలలో ఉండదు. ఇందులో గ్రేట్నెస్ ఏంటంటే ఇది శిథిలమైన మట్టి అవుతుంది, ఇందులో పంట బాగా వస్తుంది. మీకు బయట రాదు ఇంత మంచి ఈ మట్టిలో పంట వస్తుంది. అదే మన కన్స్ట్రక్షన్ వేసి చూస్తే అది అన్ని ఎకరాల ల్యాండ్ వేస్ట్ అయినట్టు టెక్నికల్గా. ఇది అట్లీస్ట్ కింద పడితే దానికి మళ్ళీ ఉపయోగం అవుతున్నది. అది సో బ్యూటిఫుల్ ఈ ప్లేస్ కూడా. వాసన కూడా చూడవచ్చు, మట్టి వాసన. ప్లస్ ఇది మాయిశ్చర్ని కూడా గుంజుకుంటుంది. ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలల్లో ఈ మట్టి గోడలు మాయిశ్చర్ని గుంజుకొని తక్కువ తేమ ఉండేటట్టు చేస్తుంది ఇళ్ళల్లో. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ మనకు. ఇది పాత ఇల్లు, ఎవరు ఉండను ఈ ఫ్యామిలీలో అబండన్ చేసారు. ఇగో ఇక్కడ ఉన్నాయి కుండ పచ్చలు, ఇది పాటి మట్టిదే. ఇది చూడండి ఇంత డార్క్ కలర్ ఇప్పుడు చేయరు ఇల్లు, ఈ పాటర్స్. ఇది ఒక 500 ఏండ్లది కూడా కావచ్చు ఇది కుండ. ఇది 2 కలర్ ఉంది, ఇక్కడ రెడ్డిష్ ఉంది, ఈ కోటింగ్ డార్క్ వచ్చింది. స్మూత్నెస్ చూడండి, ఇగో స్మూత్నెస్. ఈ కుండ ఈ క్వాలిటీ ఇప్పుడు దొరకదు, అంటే జమానది ఎప్పటిదో ఇది. ఇట్లా అన్నీ మనకు ఎవిడెన్సెస్ కూడా దొరుకుతాయి, చరిత్రల ఆనవాళ్ళు. దీని కర్వేచర్తో చెప్పవచ్చు ఈ సైజు ఎంత కుండ అనేది కూడా. సో ఇక్కడ పచ్చ ఉన్నది, స్ట్రెంత్ కూడా ఉన్నది. ఇది అంటే తిన్నయింది, వాల్ తిక్కుంటుంది యాక్చువల్గా, ఆల్రెడీ ఎరోజన్ అయింది ఇది, అందుకే ఇట్లా ఉన్నది. ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ కూడా వచ్చి ఇవన్నీ కూడా డిజైన్స్. ఇంట్లోనే బాయి, ఇంటి లోపట ఇట్లుంటుందని కూడా తెలియదు. ఇగో బావి ఇంటిలో ఎప్పుడు చూడలేను నేను. నీళ్ళు కూడా ఉన్నాయి, నీళ్ళు కూడా ఉన్నాయి. నీళ్ళు కూడా ఉన్నాయి ఇంటి లోపల బావి. ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఇలా బయటికి పోయే పని కూడా లేదు, ఈయనే తోడుకోవచ్చు, ఇక్కడనే స్నానం చేయొచ్చు, ఇక్కడనే పెరటి తోట పెట్టుకోవచ్చు గోడ లోపటనే. ఉంటాయి 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 ఇప్పుడు ఉంటాయి. ఇవే వాటికి బెస్ట్ ప్లేసెస్.